ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఏమండి? ఆ, ఈ చెప్పండి. పద్మం ఎక్కడిది? దీనిని ఎవరి నాభిలో ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇవంతా కొన్ని కొన్ని వందల సంవత్సరాలు పరీక్ష చేసుకొని దాని తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసుకున్న తర్వాత శ్రీహరి కనబడతాడు అనమాట. అప్పుడు చాలా ఆనందంతో ఆయన శ్రీహరిని ఆ, వర్ణిస్తాడు మొదట. అదే స్తోత్రమే. ఆయన అది విని చాలా సంతోషించి, నువ్వు చాలా మ్మ్. చక్కని స్తోత్రం చెప్పావు. ఈ స్తోత్రాన్ని ఎవరైతే నిత్య పారాయణం చేస్తారో వారికి నా దర్శనం దొరుకుతుంది అని ఆయనే చెప్పాడు మ్మ్. బ్రహ్మతో. అందువల్ల మ్మ్. దాన్ని నేను రాసుకొని ఇవాళ దాన్ని చదువుతాను. ఓకే ఎనిమిది అండి. ఎనిమిది పద్యాలవి. మ్మ్. అష్టపద్య స్తుతి అని చెప్పచ్చు. దానికి ఒక పేరు పెట్టాలంటే అష్టకం. అష్టపద్య అష్టకం అంటే అయిపోతుంది. ఆ, అష్టకం కూడా చెప్పచ్చు. అష్టకం శ్రీహరి అష్టకం స్తుతి, శ్రీహరి స్తుతి అష్టకమును ఏదో. మ్మ్. ఆ, ఇవన్నీ తెలుగులో ఉన్నాయి పద్యాలు. అంటే సంస్కృతమే తెలుగులో రాశాను. కనియన్ నిశ్చల భక్తి యోగ మహిమం కంజాత గర్భుండు శోభన చారిత్రు జగత్ పవిత్రు విలసత్ పద్మాకళత్రున్ సుధాసన ముఖ్య స్తుతి పాత్రు దానవచము జైత్రున్ దళిత్ పద్మనేత్రు నవీనోజ్వల నీలమేఘ నిభగాత్రుం పక్షిరాట్ పుత్రునిం अलघ फणात पत्र निचयाग्र समंचित नूतन रत्न निर्मल रुचि चे युगांत तिमिरंबु नడించి అకల్మషోల్లస సజ్జలముల చేసి అందు నవసార సనాళసి తైక భోగముంగలిగిన శేషతల్పమును గైకొని యున్న మహాత్మునొక్కనిన్ వరపీత కౌశేయ పరిధాన కాంతి సంధ్యాంబుదరుచి నిచయంబుగాగ గమనీయ నవహేమ కలిత కిరీటంబు రమణగాంచన శిఖరంబుగాగ మౌనిత మౌక్తిక మౌలికారుచి సానుపతి నిర్ఘర పరంపరలుగాగా చెలువందు నవ తులసీ దామకములు లాలిత తట ఔషధీలతలుగాగా వరభుజంబులు నికటస్థ వంశములుగా పదములంగణ పాద ప్రచయములుగా లలిత గతి నొప్పు మరకతాచల విడంచితాత్మ దేహంబు కలుగు మహాత్ముహరిని హార కలాప పుష్ప నిచయంబుల చందనర్ఘరత్న కేయూర కరాంగుళీయక మహోజ్వల బాహు సహస్ర శాఖలొప్పారగ జాజూడనొప్పి భువనాత్మక లీలన దృష్టమూల విస్ఫారిత భోగవేష్టిత విభాసిత చందన భూరుహాకృతిన్ విలసత్కుండలి రాజసఖ్యమున ఉర్వీభృత్సమాఖ్యన్ సముజ్జోలితోదార శిరో విభూషణ సహస్ర స్వర్ణకూటంబులన్ సలిలావాసత చారు కౌస్తుభ విరాజద్రత్న గర్భంబునన్ నలినాక్షుండు కనుంగునంగదగే మైనాకావని భృద్గతిన్ వితతార్థ జ్ఞాన జప స్తుతి మకరంద ప్రహృష్ట శృతి జాత మధువ్రత గణ పరివృత శోభా గత కీర్తి ప్రసవ మాలికలు గలవాణి అనఘ సర్వేశ్వరునాద్యంత శూన్యుని ధన్యుని జగదేకమాన్య చరితుదన్నాభి
సరసికోద్భవ సరోజంబును అప్పుల నలిను ఆ అంబరమును మానిత భువన నిర్మాణ దృష్టిని పొడగ నేమగాని ఇతరముగానలేక ఆత్మీయ కర్మ బీజాంకురంబును రజోగుణయుక్తుడగుచూనకుంఠిత ప్రజాభిసర్గాభిముఖత అవ్యక్త మార్గుడైన హరియందు తన హృదయంబు చేర్చి అమ్మహాత్ముని పరమునంతున అభవునయే నమేయుని ఇట్లని అభినుతించే నలినాక్ష మాయాగుణ వ్యతికరమున చేసి కార్యంబైన సృష్టి రూపమున ప్రకాశించు నీ ఘన రూప విభవంబు రూపింప దేహధారులకు దుర్విభావ్యంబు తలపోయ భగవంతుడవునైన పద్మాక్ష నీ స్వరూపంబు కంటే అన్యముక్కటి సత్యమై బోధకంబైన ఎది లేదుగాన నీయతుల దివ్యమైన రూపంబు నాకు ప్రత్యక్షమయ్యే అదియుగాక వివేకోదయమున చేసి వరద నీ రూపమజ్ఞాన గురుతమో నివారకంబయ్య నాకు శాశ్వత్ ప్రదీప. అప్పుడు బ్రహ్మ శ్రీహరి బ్రహ్మతో ఇలా అన్నాడు: బ్రహ్మ పద్మగర్భ, ఉత్తమ గుణాలు కలిగి లీలకై జగత్తులను కల్పించదలిచే మహా నిపుణిని నన్ను సగుణినిగా స్తోత్రం చేశావు. బ్రహ్మ, నాకు సంతోషం కలిగింది. నీ మనస్సులో ఇతర చింతలు వదలి ఈ సుందర శ్రేష్ఠ స్తోత్రాన్ని నీ బుద్ధిలో భక్తితో నిలుపుకో. అందువల్ల నీవు కోరిన కోరికలన్నీ తీరుతాయి. ముల్లోకాలను పవిత్రం చేసే ఈ మంగళకర స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసిన, విన్న, సమస్త కాంక్షలను పొందిన నేను దర్శనం ఇస్తాను అని అన్నాడు. ఓం తత్సత్. బాగుంది. ఎందులో అన్నారు? భగవద్గీతలోగా భాగవతం? ఇది భాగవతం. తృతీయ స్కందంలో పారాస్ 284 to 293 పారాగ్రాఫ్ నంబర్లు ఉన్నాయి. 284 to 293 పేజెస్ ఏమో నా దగ్గర ఉండే పుస్తకంలో 253 to 257. అది తృతీయ స్కందం, దాంట్లో ఉంది ఇది. బ్రహ్మ ఆవిర్భావం అంటే సృష్టి క్రమారంభంలో ఈయన మొదట సృష్టించబడ్డాడు. అది చెప్పడానికి కోసం నేను దీన్ని ఇందులో సరే చూస్తే రాసుకున్నా. ఈ దశకము, రాబోయే దశకంలో కూడా ఇంకా యాక్చువల్ గా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీల విశేషములు ఇవి, రాక్షస సంహారాలు, లీలా విశేషాలు ఇవన్నీ కొద్దిగా మెల్లమెల్లగా తగ్గుతూ పరమాత్మ యొక్క పరమావతారం గురించి ఇంతకు ముందే మనకు ఆల్రెడీ అర్జునుడిని తీసుకుని వెళ్ళి పెంచీకటి కావల తన ఉన్నటువంటి తన స్వరూపాన్ని చూపించాడు. ఒక అధ్యాత్మ భావనను పెంచే విధంగా ఉన్నాయి రాబోయే దశకాలన్నీ కూడా. అంటే ఆయన ఈ లీలామానుష విగ్రహము మానుష ధారణం అయిపోయి పరబ్రహ్మ యొక్క తత్వముగా ఎలా కనపడుతున్నాడు మనకి అనేది దాని గురించినటువంటి చర్చ ఇంకా రాబోయే దశకాలన్నిట్లలోనూ ఉన్నది. మనం ఎంతవరకు నేను ఎంతవరకు జస్టిస్ చేయగలనో తెలియదు, కానీ అవన్నీ కూడా కొంచెము ఆధ్యాత్మికతకు సంబంధించినవిగా ఉన్నట్లు అనిపించినాయి. ఇందులో మాత్రము ఈ ప్రస్తుత 89వ దశకంలో మాత్రము వృకాసురుడు
అనేటటువంటి ఒక రాక్షసుని యొక్క వధ, భృగు పరీక్షణము అని. భృగు యొక్క భృగువు ఆ, ముగ్గురు ముగ్గురిలో కూడా ఎవరు అందరికన్నా కూడా ఉత్- ఉత్- ఆ, ఉన్నతులు, యజ్ఞం యొక్క హవిష్యును స్వీకరించడానికి ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడానికి చేసినటువంటి పరీక్ష. ఇవి రెండు కథలు, అది మనకి అందరికీ తెలిసిందే. ఆ కథలు ఈ రెండు భాగం, ఈ ఈ 89వ దశకంలో ఉన్నవి. रमा जाने जाने इदिह तव भक्तेषु विभवः स सद्यः सद्यः स्पन्द्यति स्पन्दत् स्पन्दति स्पन्द स्पन्द्यः तदिह मदकृत्तादि अशमिनां मदकृत्वात् अशमिनां प्रशान्तिं कृत्वैव प्रदिशसि ततः काममखिलं प्रशान्तेषु क्षिप्रं न खलु भवदीये च्युति कथा. వృకాసురుడి గురించి చెప్పే కన్నా ముందు చెబుతూ ఉన్నాడు అసలు పరమాత్మ యొక్క తత్వం ఎట్లా ఉంటుంది అని. రమా జానే జానే యదిహ తవ భక్తేషు విభవో న సద్యః సంపద్యత్ తదిహ మదకృత్వాత్ అశమినాం ప్రశాంతిం కృత్యైవ ప్రదిశసి తతః కామమఖిలం ప్రశాంతేషు క్షిప్రం న ఖలు భవదీయే చ్యుతి కథ. రమాజానే అంటే ఓ రమావల్లభుడ, ఓ శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీదేవి యొక్క ప్రియవల్లభుడ, లక్ష్మీపతి, నువ్వు జానే నాకు తెలుసు ఏంటి, యదిహ తవ భక్తేషు విభవః న సద్యః, తవ భక్తేషు నీ భక్తులకు విభవః విభవములు సంపదలు అని. అరే నేను శ్రీకృష్ణుని యొక్క భక్తుడిని కాబట్టి నాకు అన్ని సంపదలు కావాలి, నాకు అన్ని సంపదలు వెంటనే ఆ లభించాలి అనేటటువంటి ఒక పద్ధతి, ఒక విధానం. ఆ పద్ధతిగా ఒక వెంటనే నా సద్య తవ, నీ విభవము, నీ యొక్కటువంటి అనుగ్రహము, నీ ప్రసాదము ఇది నా సద్య నా సద్య వెనువెంటనే లభించదు. నీ భక్తులైనటువంటి వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాము. భక్తులైనటువంటి వాళ్ళు ఎన్నెన్నో ఎన్నెన్నో కష్ట అష్ట కష్టాలు పడి ఆఖరి దశలోనే కానీ వాళ్ళకి మోక్షం లభిస్తుంది, కానీ వెంటనే ఎవరికి లభించినటువంటి భక్తుడుగా అవగానే భక్త ఆ, భగవత్ ప్రసాదం లభించినటువంటి సూచనలు మనకు ఎక్కడా కూడా లేవు. ఎత్ నా జానే ఎత్ ఏంటి, ఏది నాకు తెలుసు అంటే, ఇహ తవ భక్తేషు విభవః న సద్యః సంపద్యః సంపద్యః న సద్యః సంపద్యః, అవి వెనువెంటనే వాళ్ళకి కలగవు. నిన్ను భక్తితో ప్రార్థించిన వెంటనే ఆ ఆహా చాలా భక్తితో ప్రార్థించారు కాబట్టి నేను ఇచ్చేయాలి అని వాళ్ళు అడిగినటువంటి కోరికలన్నీ నువ్వు తీర్చవు. తదిహ మదకృత్వా మదకృత్వాత్ అశమినాం ప్రశాంతిం కృత్వైవ ప్రదిశసి. మరి ఎప్పుడు ఇస్తావయ్యా నువ్వు అంటే, ఈ నీ భక్తులకు మరి నీ ప్రసాదము, నీ అనుగ్రహము ఎప్పుడు దొరుకుతుంది అని అంటే, తత్ ఇహ తత్ అంటే ఆ ప్రసాదం, ఆ భగవద్ అనుగ్రహము మదకృత్వాత్ మదకృత్వాత్ ఆ మద కొంతమంది ఆ భక్తి అనేటటువంటి మత్తులో మునిగిపోయి ఉంటారు, లేదా ఇతరత్ర కారణాలైనటువంటి మత్తులో ఒక దానిలో మునిగిపోయి ఉంటారు. ఆ మత్తు అంతా వదిలిన తరువాత గాని అశమినాం, ఆ మదమంతా కూడా అశమినాం అదంతా తొలగిపోయే వరకు కానీ శమించే వరకు కానీ ఆ మత్తు అనేది మదకృత్వాత్, ఆ మదము
ఆ ఆ అహంకారము, ఆ పొగరు, ఆ నేను అనేటటువంటి అహంభావము, ఇవి అన్ని కూడా అశమినాం. శమినాం, శమి అంటే ఆ, శమనము అంటే తగ్గడము, శాంతించడం. అశమినాం తగ్గకపోతే, అవన్నీ తగ్గిన తరువాత ప్రశాంతిం కృత్వ, వాళ్ళకి ప్రశాంతిని ఇచ్చి, అంటే ఇక మనకిప్పుడు ఆ, మొసలి ఏనుగు కథలో కూడా ఉంది కదా, గజేంద్ర మోక్షంలో కూడా ఉంది. ఏం చేశాడు వాడు? ఆ గజేంద్రుడు ప్రార్థించాడు, ప్రార్థించాడు, ప్రార్థించాడు. ఎన్నిసార్లు, ఎంతసేపు ప్రార్థించినా భగవంతుడు కరుణించలేదు. కరుణించ తన ధైర్యంతో తను ఎంతోసేపు ఆ ఏ, తప్పించుకోవడానికి, యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశాడు. తన యొక్క శక్తి సామర్థ్యాలు ఉడిగిపోయిన తర్వాత ప్రార్థించాడు, అయ్యా వచ్చి రక్షించు, అయ్యా వచ్చి రక్షించు, నిన్నే నేను నమ్ముకున్నాను, రా రక్షించు అన్నాడు. అన్నా కూడా రాలేదు. ఎప్పుడొచ్చాడు? లావొక్కింత లేదు ధైర్యము విలువంబయ్యాను. మొత్తం అంతా అయిపోయింది, ఇంకా నువ్వే భారము, నువ్వే నువ్వు చెయ్యాలి. ఇది ఇంత ఇంకా నా వల్ల కానిది, కానిది, నా వల్ల సాధ్యము కానిది అని ప్రశాంత చిత్తులు అయినప్పుడు, ఆ మదం అంతా కూడా, అహంకారం అంతా కూడా, నేను అన్నటువంటి భావన అంతా కూడా తొలగిపోయిన ప్రశాంతమైనటువంటి చిత్తము కలిగినప్పుడు, ప్రశాంతిం కృత్వా ఏవ కృత్వా ఏవ ప్రదిశసి, అది ఇస్తావు నువ్వు వాళ్ళకి. తత కామం అఖిలం. ఇప్పుడు వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేస్తావు. వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చేస్తావు. ఎప్పుడు వాళ్ళ యొక్క మదమంతా, అహంకారం అంతా కూడా శమించి ప్రశాంతత చిక్కిన తరువాత, అప్పుడు నువ్వు వాళ్ళు అడిగిందల్లా ఇస్తావు. యాక్చువల్గా అంత మదమంతా ఉండి, మదము అంతా అణిగిపోయి ప్రశాంత చిత్తము వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినవన్నీ ఏమి, ఈ ఇహలోకానికి సంబంధించినవన్నీ ఏమి ఉండవు. అప్పుడు కావలసినది కేవలం ఒక మోక్షమే ఉంటుంది. తత కామమఖిలం. అప్పుడు వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నువ్వు తీరుస్తావు. ప్రశాంతేషు క్షిప్రం నఖలు భవదీయే చ్యుతి కదా. ప్రశాంతేషు, ప్రశాంత చిత్తము కలిగినటువంటి వారికి క్షిప్రం, వెంటనే ఇచ్చేస్తావు. వెంటనే వాళ్ళు కోరినదల్లా నువ్వు ఆ, ఇచ్చేస్తావు. నఖలు భవదీయే చ్యుతి కథ. భవదీయే, నీతోటి, నీ నీకు సంబంధించినటువంటి వరకు చ్యుతి కథ నా ఖలు. చ్యుతి, నువ్వు వదిలివేయటము అనేది, ఆ భక్తుడు ఎవరైనా నిన్ను గనక పట్టుకున్నాడు అని అంటే, ఆ భక్తుణ్ణి వదిలివేయటము అనేది, ఆ అనేటటువంటి కథ, ఆ ప్రసంగము నఖలు ఎప్పటికీ లేదు, ఎన్నటికీ లేదు. నిన్ను నమ్మిన వారికి, నువ్వు నిన్ను విశ్వసించిన వారికి నువ్వు వాళ్ళ కోరికలు తీర్చకపోవటము అనేది ఎప్పుడూ లేదు. కానీ ఎప్పుడు తీరుస్తావు అని అంటే, వాళ్ళ యొక్కటువంటి చిత్తము ప్రశాంతమైనప్పుడే తీరుస్తావు. వాళ్ళ చిత్తము ప్రశాంతమయ్యే వరకు ఆగి ఆగి ఆగి, వారి వారిలో ఉన్నటువంటి అహంకారం అంతా, మదం అంతా, పొగరంతా అన్నీ కూడా అణిగిన తరువాత, అప్పుడు వాడి కోరికలకి నువ్వు తీరుస్తావు. అందుకే నువ్వు అచ్యుతుడు. అచ్యుతుడు, ఎందుకంటే అచ్యుతుడు ఎవరిని వదిలిపెట్టడు. ఎవరు తనని ప్రార్థిస్తారో, ఎవరు తనని నమ్మి ఉంటారో, ఎవరు తనని విశ్వసిస్తారో, వాళ్ళని ఏ నాటికి ఆయన వదిలి పెట్టడు. అయితే విష్ణు కృష్ణుడి కథలు ఇలా ఉంటే, మరి మిగతా ఇద్దరు బ్రహ్మ శివులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు సద్య ప్రసాద ఋషితాన్ విధిశంకరాదీన్ కేచిత్ విభో నిజగుణానుగుణం భజంతః భ్రష్టా భవంతి బత కష్టం అదీర్ఘ దృష్ట్యా స్పష్టం వృకాసుర ఉదాహరణం కిలాస్మిన్. ఇంకా ఒక ఉదాహరణలు కూడా వేసి మరీ చూపిస్తున్నాడు. సద్య ప్రసాద ఋషితాన్ విధిశంకరాదీన్
కేచిత్ విభో నిజగుణానుగుణం భజంతః భ్రష్టాః భవంతి బత కష్టం అదీర్ఘ దృష్ట్యా స్పష్టం రుకాసుర ఉదాహరణం కిలాస్మిన్. సద్య ప్రసాదరుషితాన్ విధి శంకరాదీన్. విధి శంకరుడు, విధి అంటే బ్రహ్మదేవుడు, శంకరుడు శివుడు, ఈ ఇద్దరు పరమేశ్వరుడు. విధి బ్రహ్మ పరమేశ్వరులు వీళ్ళిద్దరూ కూడా సద్య ప్రసాద ఋషితాన్. వాళ్ళు సద్య వెనువెంటనే ప్రసాద అనుగ్రహిస్తారు. ప్రసాదము వాళ్ళ ప్రసాదాన్ని చూపిస్తారు, వాళ్ళ అనుగ్రహాన్ని ఇస్తారు, వాళ్ళు కోరిన కోరికలను తీరుస్తారు, చాలా తొందరగా సంతృప్తి పడతారు. శంకరుడిని అయితే భోళా శంకరుడు అని కూడా అంటారు, ఆశుతోష్ అంటారు. ఆశుతోష్ వెంటనే వెనువెంటనే శంభో శివ అనగానే ఆయన ప్రసన్నుడైపోతారు అని చెప్తాడు. అలా బ్రహ్మాన్ను విష్ణుమూర్తి, బ్రహ్మాన్ను పరమేశ్వరుడు శంకరుడు వీళ్ళిద్దరూ ప్రసాద ఋషితాన్. అంతగా కోపగిస్తారు కూడా, వెంటనే శాపాలు కూడా ఇస్తారు. ఆ విధి ఋషితాన్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క అనుగ్రహము అలానే ఉంటుంది, వాళ్ళ యొక్క ఆగ్రహము అలానే ఉంటుంది. ఆగ్రహానుగ్రహాలు రెండు కూడా చాలా సద్య తొందరగా కలిగేటటువంటి ఆ బ్రహ్మ మరి ఇంకా శంకరులకు కేచిత్ విభో నిజానుగుణం భవ్యంత. కేచిత్ కొంతమంది విభో, ఓ విభువా, ఓ ప్రభువా, నిజానుగుణం భజంత. నిజానుగుణం తమ తమ గుణాలకి తగినట్లుగా భజంత వాళ్ళు సేవిస్తారు. ఆ అనుగ్రహము గాని కోపము కానీ ఆగ్రహం కానీ అధికంగా ఉన్న వాళ్ళు అట్లానే అనుగ్రహం కోసము ఆ ఇద్దరినే ప్రార్థిస్తారు. వాళ్ళ మనసులు, వాళ్ళ కోరికలు, వాళ్ళ భక్తుడైనటువంటి వాడు మొత్తము తన అహంకారాన్ని వదిలిపెట్టిన వాడిని విష్ణుమూర్తి కృష్ణుడు అతనికి కావలసిన కోరికలన్నీ తీరుస్తున్నాడు. అట్లా కాకుండా కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ మనస్సుకు అనుగుణంగా నాకు చాలా తొందరగా షార్ట్ కట్ లో నాకు అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళేమో వెళ్ళి మరి బ్రహ్మదేవుడిని శంకరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. అలానే షార్ట్ కట్ లో వాళ్ళ దగ్గర నుంచి శాపాలు కూడా అలానే అనుభవిస్తూనే ఉన్నారు. నిజ గుణానుగుణం భజంత. నిజ గుణ అనుగుణం, నిజ గుణం వాళ్ళ యొక్క గుణం, వాళ్ళ యొక్క సహజమైనటువంటి స్వభావము ఏ విధంగా ఉంటుందో వాళ్ళ స్వభావానికి అనుగుణంగా వాళ్ళు ఎలా ఉన్నారో ఆ స్వభావానికి తగినటువంటి విధంగా భజంత వాళ్ళు సేవిస్తారు. శివుణ్ణి కానీ బ్రహ్మదేవుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ. భ్రష్టాః భవంతి భవత కష్టం అదీర్ఘ దృష్ట్యా. వీళ్ళు అదీర్ఘ దృష్ట్యా దీర్ఘదృష్టి లేనటువంటి వాళ్ళే. మరి కృష్ణుడి భక్తి ఎలా ఉంది? అందులో ఉన్నటువంటి భక్తిలో అహంకారాన్ని అంతా వదిలేస్తే కానీ ఆయన యొక్క ప్రసాదం అనుగ్రహము లభించటం లేదు. మరి అంతకాలం వేచి ఉండాలి. అలా ఉండకుండా తొందరగా నాకు అనుగ్రహం కావాలి అనుకొని ప్రార్థించుకుంటూ ఉంటే మరి ఎలా జరుగుతుంది? అలానే జరుగుతోంది ఇక్కడ. మరి అదీర్ఘ దృష్ట్యా, దీర్ఘదృష్టి అంటే ముందు చూపు, ఆ దీర్ఘదృష్టి అంటే నా దీర్ఘదృష్టి ముందు చూపు లేకపోవటము చేత బత అయ్యో కష్టాః భ్రష్టాః భవంతి. కష్టం భ్రష్టా భవంతి. వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి కష్టాల పాలు అయిపోతారు, భ్రష్టులైపోతున్నారు. దీర్ఘదృష్టి లేకపోవటం చేత, ముందు చూపు లేకపోవటం చేత, ఏ భగవంతుణ్ణి సేవించాలి అనేటటువంటి ఆలోచన లేకపోవటం చేత వాళ్ళు కష్టం, అయ్యో పాపం, వాళ్ళందరూ కూడా భ్రష్టులైపోతూ ఉన్నారు. ఎవరయ్యా భ్రష్టులైపోయిన వారు అంటే స్పష్టం రుకాసుర ఉదాహరణం కిలాస్మిన్.
వికాసురుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క కథను ఉదాహరణం కిల అస్మిన్. ఈ విషయంలో ఎలా అయితే సత్యప్రసాదులను ప్రార్థించి వా భ్రష్టులైపోయినటువంటి వారిలో ప్రథముడుగా మనం పేర్కొనదగచ్చు వృకాసురుణ్ణి. ఆ వృకాసురుడి కథ మనకి స్పష్టంగా చెప్తోంది ఈ విషయాన్ని. ఇక్కడ ఈ కథలో వృకాసురుడు అని చెప్పాడు గాని మనకి మోహిని భస్మాసుర అని ఇంకో కథ ఉంది, సేమ్ అలానే ఉంది ఈ కథ కూడా. శకునిజః సతు నారదం ఏకదా త్వరితతోషం అపృచ్ఛత్ అధీశ్వరం సచ దిదేశ గిరీశం ఉపాసితుం నతు భవంతం అబంధుం అసాధుషు. శకునిజః సతు నారదం ఏకదా త్వరితతోషం అపృచ్ఛత్ అథ ఈశ్వరం సచ దిదేశ గిరీశం ఉపాసితుం నతు భవంతం అబంధుం అసాధుషు. శకునిజః, ఇతడు శకునికి జన్మించినటువంటి వాడు, శకుని కుమారుడైనటువంటి వృకాసురుడు. సహా అతడు నారదం ఏకదా ఒకసారి నారదుణ్ణి త్వరితతోషం అపృచ్ఛత్ అధీశ్వరం. త్వరితతోషం చాలా తొందరగా సంతృప్తి చెందేటటువంటి, సంతోషం చెందేటటువంటి, ఆనందం పొందేటటువంటి, అనుగ్రహించేటటువంటి, ప్రసాదించేటటువంటి అధీశ్వరం జగదీశ్వరుణ్ణి, అన్ని కోరిన కోరికనల్లా కూడా ఇచ్చేసేటటువంటి ఈశ్వరుడు అధీశ్వరుడు. అధీశ్వరుడు అంటే జగదీశ్వరుడు. జగదీశ్వరుడు అయినటువంటి వాడిని త్వరితతోషం వెనువెంటనే సంతృప్తి పొందేవాడిని, ఆనందం పొందేటటువంటి వాడిని, అనుగ్రహించేటటువంటి వాడిని అపృచ్ఛత్ అడిగాడు. అందరికీ కూడా నారదుడే కదా సలహాలు ఇచ్చేవాడు, ఎవరిని సేవించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని ఎటువంటి తపస్సు చెయ్యాలి, ఎక్కడ తపస్సును ఆచరించాలి నేను అని, ఇవన్నీ ప్రశ్నలన్నీ మనకి జవాబులు చెప్పగలిచిన వారు నారద మహర్షులే. ఆ నారద మహర్షిని వెళ్ళి అడిగితే సహదిదేశ ఆయన ఆదేశించాడు. ఏమని అంటే గిరీశం ఉపాసితు, గిరీశం శంకరుడిని, శివుణ్ణి ఉపాసన చెయ్యి, శివుణ్ణి పూజించుకో. నువ్వు తొందరగా సంతోషం కలిగించేవాడు అంటే ఆశుతోషుడు. ఆశుతోషుడు అనే పేరు బెంగాల్లో చాలా కామన్. ఆశుతోషుడు, ఆశు అంటే వెంటనే, వెనువెంటనే అనమాట. ఆశుతోషుడైనటువంటి ఆ గిరీషుణ్ణి, ఆ శంకరుణ్ణి, ఆ శివుడిని, ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసన చేసుకో, పూజించుకో అని విదేశ ఆదేశించాడు. ఎందుచేత అంటే నతు భవంతం నిన్ను చెప్పలేదు. ఆ పరమాత్మ అతనికి నారద మహర్షికి తెలియదా నువ్వు వెనువెంటనే కోరికలు తీర్చేవాడివి, నువ్వు కోరికలు తీర్చేవాడివి, పరమాత్మవి నువ్వని అతనికి తెలియదా? కానీ నీకు చెప్పలేదు, నీ పేరు చెప్పలేదు. ఆ గిరీషుడి పేరు చెప్పాడు, శంకరుడి పేరు చెప్పాడు, కానీ నీ పేరు చెప్పలేదు. ఎందుచేత అంటే నా భవంతం అసాధుషు అబంధుం. ఎందుచేత అంటే అసాధుషు, అసాధువులకు, నువ్వు సత్పురుషులకే వారి యొక్కటువంటి అహంకారం అంతా నశించిన తర్వాతనే వారికి ప్రసాదంగా అనుగ్రహిస్తావు నువ్వు. అలాంటిది ఎంతో కాలం వేచి ఉండేట్టుగా చేస్తావు. అలాంటిది అసాధువులైనటువంటి వారికి నీ అనుగ్రహం ఎలా ఉంటుంది? అసాధువులైనటువంటి వాళ్ళకి, క్రూరులైనటువంటి వాళ్ళకి, క్రూరాత్ములైనటువంటి, అధర్మపరులైనటువంటి వారికి ఈ పట్ల అబంధువు భవంతం నువ్వు అబంధువువి, నువ్వు బంధువువి కాదు, నువ్వు వాళ్ళకి శత్రువు. నువ్వు బంధువు కాదు, నువ్వు శత్రువు, నువ్వు విరోధివి. ఆ దుర్మార్గులకు, దుష్టులైనటువంటి వారందరికీ నువ్వు విరోధి, నువ్వు శత్రువువి. అలాంటప్పుడు ఇలాంటి కోరికలు కలిగినటువంటి వాడిని వెంటనే అనుగ్రహం కావాలని కోరుకునేటటువంటి దురాత్మలకు నువ్వేమి వరాలు
ఇస్తావు, అందుకని నీ పేరు చెప్పలేదు. నువ్వు వాళ్ళ దరికి చేరవు అని, ఎందుకంటే వాళ్ళకి నువ్వు శత్రువువి కాబట్టి. తపస్తప్త్వా ఘోరం సఖలు కుపితః సప్తదినే శిరః చిత్వా సద్యః పురహరం ఉపస్థాప్య పురతః అతిక్షుద్రం రౌద్రం శిరసి కరదానేన నిధనం జగన్నాథ వవ్రే భవతి విముఖానాం క్వ శుభదీః. తపస్తప్త్వా ఘోరం సఖలు కుపితః సప్తమదినే శిరః చిత్వా సద్యః పురహరం ఉపస్థాప్య పురతః అతిక్షుద్రం రౌద్రం శిరసి కరదానేన నిధనం జగన్నాథాత్ వవ్రే భవతి విముఖానాం క్వ శుభదీః. ఇంకా ఆయన నారద మహర్షి చెప్పినటువంటి మాటని అంగీకరించి పరమశివుని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తపః తప్త్వా ఘోరం సహా అతడు ఖలు నిజంగా ఆ నారద మహర్షి చెప్పినటువంటి విధంగానే ఘోరం తప్త్వా ఘోరమైనటువంటి తపస్సుని ఆచరించి, అంటే రకరకాలైనటువంటి తపస్సులు, నిరాహారంగా నీళ్లు తీసుకోకుండా ఒంటికాల మీద నిల్చొని, ఇలా తపస్సులలో రకరకాలైనటువంటి శరీరానికి కష్టం కలిగించేటటువంటి విధములైనటువంటి రకరకాలైనటువంటి తపస్సులు, అలాంటివన్నీ ఘోరమైనటువంటి తపస్సులు తప్త్వా తపింప చేసి ఆచరించి సప్తమ దినే కుపితః 7వ రోజు అయింది. అతనికి ఆ వృకాసురుడికి తొందరగా సంతోషం పొందేవాళ్ళు కావాలి, త్వరిత తోషుడు కావాలి. మరి అలానే మరి తపస్సు చేయాలంటే కూడా అతనికి త్వరిత తపస్సుతోటే కావాలి. ఎక్కువసేపు తపస్సు చేయలేడు, ఎక్కువ కాలం చేయలేడు. అందుకని సప్తమ దినే 7వ రోజుకే అతనికి ఎంత ఘోరమైన తపస్సు చేసినా గాని 7వ రోజుకే అతనికి కోపం వచ్చేసింది. సప్తదినే కుపితః, సప్తమ దినే 7వ రోజు కుపితః కోపము వచ్చేసినటువంటి వాడే 7 రోజులు నేను ఇంత దీర్ఘమైనటువంటి తపస్సు, కఠినమైనటువంటి తపస్సు చేసినా కూడా ఇంకా నాకు ప్రత్యక్షం కాలేదు అనే కోపంతో శిరః చిత్వా తన తలనే నరికేసుకున్నాడు. కోపము, ఆగ్రహము, అనుగ్రహము ఈ రెండు కూడా చాలా తొందరగా వచ్చేవి. అంటే ఉచితానుచితాలు తెలియనటువంటి వాళ్ళు అంచేత శిరః చిత్వా తన శిరస్సుని నరికివేసుకునే సద్య పురహరం ఉపస్థాప్య అట్లా తల నరుక్కోగానే పాపం వెంటనే ఆ పురహరుడు అంటే శివుడు, త్రిపురాసురుడు, త్రిపుర సంహారము చేసినటువంటి వాడైన ఆ పరమశివుడు సద్య పురతః ఉపస్థాప్య, సద్య వెంటనే పురస్తః ఉపస్థాప్య ఎదుటగా వచ్చి నించున్నాడు. పాపం అయ్యో నా భక్తుడు 7 రోజులు తపస్సు చేసి నేను అనుగ్రహించకపోయేటప్పటికి తల నరికేసుకున్నాడు కదా అని బాధతోటి, దయతోటి, జాలితోటి అనుగ్రహిద్దాము అని ఆయన కళ్ళ ఎదురుగుండా నిలబడ్డాడు. పురహర సద్య పురతః ఉపస్థాప్య ఉపస్థాప్య ఎదురుగా రాగానే వీడు ఏమి వరం అడిగాడు అంటే అతిక్షుద్రం రౌద్రం శిరసి కరదానేన నిధనం జగన్నాథాత్ వవ్రే. ఆ వెంటనే ఆ జగన్నాథుడి నుండి, ఆ జగదీశ్వరుడి నుండి, ఆ పరమేశ్వరుడి నుండి, ఆ పరమశివుని నుండి వవ్రే వరం అడిగాడు. ఏమని? అతి క్షుద్రమైనటువంటి వరం అడిగాడు, అతి ఘోరమైనటువంటి వరము అడిగాడు. రౌద్రం, ఆ రౌద్రుణ్ణి, ఆ శివుణ్ణి అతి ఘోరమైనటువంటి అతి నీచమైనటువంటి వరం అడిగాడు. ఏది అంటే శిరసి కరదానేన నిధనం. ఎవరిపైన తలపైన అయినా నేను చెయ్యి గనక పెట్టినట్లయితే కరదానేన చెయ్యి గనక పెట్టినట్లయితే నిధనం, వాళ్ళు చనిపోవాలి. ఎవరి తల మీద, మోహిని భస్మాసుర కథలో కూడా ఇదే, ఎవరి తలపైనైనా నేను చెయ్యి పెట్టినట్లయితే వాళ్ళు వెంటనే నిధనం, చనిపోవాలి అని అతి క్షుద్రం
వ- వవ్రే వవ్రే అతి క్షుద్రమైనటువంటి అతి నీచమైనటువంటి వరాన్ని ఆ జగన్నాథాత్ వవ్రే. నిజమే కదా. భవతి విముఖానాం క్వః శుభదీహి. విముఖానాం విముఖులకు, దుర్మార్గులైనటువంటి వారికి, దుశ్చేష్టలు కలిగినటువంటి ఏ, వారికి, విముఖులైనటువంటి వారికి శుభధీహి క్వ భవతి. మంచి బుద్ధి ఎక్కడి నుంచి ఉంటుంది? దుష్టులైనటువంటి వాళ్ళు, పరమ నికృష్టులైనటువంటి మానవులు, ఆ పరమ నికృష్టులైనటువంటి విరుద్ధమైనటువంటి మనస్కులైనటువంటి వారికి, దుష్టచేతస్కులకు, నీచ మనస్కులకు శుభదీహి క్వా భవతి. శుభదీహి మంచి బుద్ధి, శుభకరమైనటువంటి బుద్ధి, అందరికీ శుభం కలగాలి అనుకునేటటువంటి కోరుకునేటటువంటి బుద్ధి వారికి ఎక్కడి నుంచి ఉంటుంది? వారికి ఉండనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ మనస్సులే క్షుద్రమైన మనస్సులు, వాళ్ళ మనస్సులే నీచమైనటువంటి మనస్సులు. ఆ నీచమైన దుర్మార్గమైనటువంటి శత్రుత్వముతోటి కూడినటువంటి ఆ మనస్సులలో మంచి అన్నదానికి చోటు ఎక్కడ ఉంటుంది? చోటు ఎక్కడ ఉండదు. అందుకని వాడు దుష్టుడు కాబట్టి అలాంటి దుష్టత్వానికి సంబంధించినటువంటి వరాన్ని అడిగాడు. అడగంగానే ఏమవుతుంది మరి? ఆ వరం ఫలిస్తుందా లేదా అని మరి నెత్తి చేయబెట్టి చూడాలి కదా. మోక్తారం బంధుముక్త హరిణపత హరిణపతిరివ ప్రాద్రావత్ అసహ ప్రాద్రావత్సో అథ రుద్రం దైత్యాత్ భీత్యా స్మ దేవో దిశి దిశి వలతే పృష్ఠతః దత్తదృష్టిః తూష్ణీకే సర్వలోకే తవ పదమధిరోక్ష్యత అధిరోక్ష్యంతం ఉదీక్ష శర్వం దూరాదేవ అగ్రతః త్వం పట్టు వట్టు వపుష తస్తిషే దానవాయ. అన్నిసార్లు మరి శ్రీకృష్ణ పరమాత్మయే, విష్ణుమూర్తియే సహాయానికి రావాల్సి వస్తోంది. మోక్తారం బంధముక్తో హరిణపతిరివ ప్రాద్రవత్ అథ రుద్రం దైత్యాత్ భీత్యాస్మ దేవో దిశి దిశి వలతే పృష్ఠతో దృష్టి తూష్ణీకే సర్వలోకే తవ పదం అధిరోక్ష్యంతం ఉదీక్ష శర్వం దూరాదేవ అగ్రతః త్వం పట్టు వట్టు వపుష తస్తిషే దానవాయ. ఏ విధంగా అయితే మోక్తారం బంధముక్త హరిణపతిరివా, ఏ విధంగా అయితే హరిణపతి అంటే జింకలను చంపునటువంటి సింహం, ఆ హరిణపతిరివా సింహము బంధముక్త బంధముక్త బంధం నుంచి విడదీసినటువంటి మోక్తారం ఎవరైతే తీసిపెట్టారో, ఎవరైతే ఆ బంధాల నుండి విడిపించారో, ఆ విడిపింపబడిన వెంటనే ఎవరైతే విడిపించారో వారినే సంహరించేటటువంటి ఆ సింహము వలె వలె ప్రాద్రావత్ సహ అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను ఎట్లా ఎట్లా అయితే ఒక సింహం గనక బంధముక్త విడిపించిన వాడి మీదకే, విడిపించినటువంటి ఆ మోక్తారం, ఆ బంధ విముక్తుణ్ణి గావించినటువంటి వాడి మీదకే, ఆ విడిపింపబడినటువంటి ఆ సింహము మీదకి దుముకుతుందో అదే విధంగా ఈ రాక్షసుడు వరమియ్యగానే ప్రాద్రావత్ ఆ రుద్రుని వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికీ అత రుద్రం ఆ రుద్రుడు శివుడు దైత్యాత్ భీత్యా, ఈ రాక్షసుడికి వరం ఇచ్చాడు కదా. వరం ఇస్తే మరి తల మీద చేయబెడితే శివుడైనా సరే, పరమేశ్వరుడైనా సరే, ఎవరైనా సరే భస్మము అవ్వవలసిందే. దైత్యాత్ భీత్యా, ఈ రాక్షసుడి నుంచి భయపడి వెంటనే దేవుడు పరమశివుడు
దిశి దిశి వలత దిశి దిశి పృష్ఠతః దత్త దృష్టి వలతే స్మ. దిశి దిశి అన్ని వైపులా అన్ని దిక్కులకు ఎక్కడికి ఏ వైపుకి వెళ్తే ఈ రాక్షసుడు రాకుండా ఉంటాడు అని చూసుకుంటూ అన్ని వైపులా అన్ని దిక్కులా పృష్ఠతః దత్త దృష్టి, వెనక్కి తిరిగి చూసుకుంటూ, పృష్ఠతః అంటే వెనక్కి, వెనక్కి దత్త దృష్టి వెనక్కి తిరిగి చూసుకుంటూ, అయ్యా ఈ రాక్షసుడు ఈ వైపు వస్తున్నాడా, కుడి వైపు వస్తున్నాడా, ఎడమ వైపు వస్తున్నాడా, తూర్పు దిక్కుకు వస్తున్నాడా, పడమర దిక్కుకు వస్తున్నాడా, ఏ వైపుకు వస్తున్నాడో ఏమో బాబో ఈ రాక్షసుడు అనుకుంటూ ఆ వెనక వెనక చూపులు చూసుకుంటూ ఆ రాక్షసుడికి అందకుండా వలతేస్మ, దిశి దిశి వలతేస్మ, అనేక దిక్కుల ఫలానా 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 దిక్కులన్నీ కూడా వలతేస్మ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వెళ్ళి తూష్ణీకే సర్వలోకే, ఎక్కడ సర్వలోకము మొత్తం తూర్పు దిక్కుకు వెళ్ళాడు. ఇంద్రుడు శరణిస్తాడేమో అంటే ఇంద్రుడు ఇవ్వటం లేదు. ఆ ఏ, దక్షిణ దిక్కుకు వెళ్తే యముడు ఆ, సహాయం చేస్తాడేమో అంటే యముడు సహాయము ఆ చేయటం లేదు. దక్షిణ దిక్కు వెళ్తే ఇలా ఏ దిక్కుకు వెళితేనా కూడా ఎవరైనా సహాయం చేస్తారా అంటే ఎక్కడ ఏ దిక్కుకు వెళ్ళినా సరే దిక్కులేని వాడైపోయాడు. ఆ రకంగా తూష్ణీక సర్వలోకే, సర్వలోకే సమస్తమైనటువంటి లోకము కూడా తూష్ణీకే సైలెంట్ గా కూర్చున్నాయి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నెత్తి మీద చెయ్యి పెడతాడేమో అని. తూష్ణీకే సర్వలోకే తవ పదం అధిరోక్షంతం ఉదీక్ష శర్వం. చివరికి ఎక్కడ చోటు దొరకక పరిగెత్తుకుంటూ ఇంకా తన లోకంలోకే వస్తున్నాడని గమనించి గుర్తించి చూసి ఆ శర్వుణ్ణి పదం అధిరోక్షంతం, తవ పదం నీ యొక్క ఇంటికి అంటే వైకుంఠంలోనికి, వైకుంఠంలోనికి అధిరోక్షంతం అందులోనికి వచ్చేస్తూ ఉన్నాడు అన్నది ఉదీక్ష్య చూసి, శర్వం అధిరోక్షంతం ఆ శర్వుడు శివుడు పరమశివుడు తన ఇంటిలోనికి ఆ వైకుంఠంలోనికి ప్రవేశిస్తున్నాడు అన్నది గమనించి చూసి దూరాత్ ఏవ, దూరాదేవ దూరం నుండే అగ్రత ముందుగా త్వం పట్టుబట్టు వపుష తస్తిషే దానవాయ, ఆ దానవాయ ఆ దానవుని కొరకు ఆ వెనకాల వస్తున్నాడు. ముందు శివుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ వైకుంఠంలో దాక్కుంటున్నాడు. ఇది గమనించాడు. ఇది గమనించగానే వెంటనే వెంటనే ఆ దూరం నుంచి రాక్షసుడు రావడాన్ని గమనించి దానవాయ ఆ రాక్షసుని కొరకు పట్టుబట్టు వపుష తస్తిషే, పట్టు వటు వపుష చక్కటి మంచి వటు వేషంలో పటువైన అంటే బలిష్టమైనటువంటి వటు వపుష వటువు వేషంలో ఒక చిన్న బ్రహ్మచారి ఆ వేషంలో, బ్రహ్మచారి రూపంలో మంచి దృఢంగా ఉన్నటువంటి బ్రహ్మచారి వేషంలో అగ్రత దానవాయ అగ్రత తస్తిషే, త్వం నీవు అగ్రత ముందుగా, త్వం తస్తిషే నువ్వు నించున్నావు ఆ ఆ రాక్షసుడి కొరకు ఎదురు చూస్తూ ఆటాడుకుందాం రా అన్నట్టుగా అనమాట. దాని ఆ ఒక బ్రహ్మచారి వేషంలో అక్కడ ఎదురుగుండానే అతని కొరకు నిల్చుంది. భద్రం తే శాకునేయ భ్రమసి కిమధునా త్వం పిశాచస్య వాచ సందేహశ్చేత్ మదుక్తౌ తవ కిము న కరోతి అంగుళీయం అంగుళీయం అంక మౌలే మౌలౌ ఇత్థం త్వత్ తత్ త్వత్ వాక్యమూఢః శిరసి కృతకరః స అపతత్ చిన్నపాతం భ్రంశో హ్యేవం పురోపాసితం తనురపి పరోపాసిత పరోపాసితురపి చ గతి శూలినః అపి త్వమేవ. రాక్షసుడి ముందు నించున్నాడు. అలా నించొని భద్రం తే చక్కగా మృదువైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. బ్రహ్మచారి మాటలాగా మాట్లాడుతున్నాడు. భద్రం తే శాకునేయ భ్రమసి కిమధునా త్వం పిశాచస్య వాచ సందేహశ్చేత్ మదుక్తౌ
తవ కిము న కరోప్యంగులీం అంగమౌలౌ ఇత్థం త్వద్వాక్యమూఢః శిరసి కృతకరః సహ అపతత్ ఛిన్నపాతం భ్రంశో హ్యేవం పరోపాసితురపి చ గతిః శూలినః అపి త్వమేవ. ఆ ఎదురుగుండా ఆ నించున్నాడు. నించుని భద్రం తే శాకునేయ, చక్కగా వస్తున్నటువంటి వాళ్ళని చాలా మృదువైన పిలుపుతోటి పిలిస్తే వాళ్ళకి ఎంత అహంకారం ఉన్నా ఎంత కోపం ఉన్నా తగ్గిపోయి వీళ్ళు మనవాడు అన్నటువంటి ఆదరణ ఆప్యాయతలు కలుగుతాయి. అలా అంటున్నాడు, భద్రం తే శాకునేయ, ఓ శాకునేయ. అందులో కూడా తండ్రి గారి పేరుని ఉచ్చరిస్తూ, ఓ శకుని యొక్క కుమారుడా, వృకాసురుడా, భద్రంతే, భద్రంతే, నీకు శుభము కలుగుగాక అని అలా అనగానే ఒకలాంటి మత్తులోకి వెళ్ళిపోతారు. ఆహా, ఇతను మనవాడు, మనకు మంచి చేస్తున్నాడు, మన మంచిని కోరుతున్నాడు అనేటటువంటి ఒక భావన కలిగించేటటువంటి విధంగా. భద్రంతే శాకునేయ భ్రమసి కిం అధునా త్వం పిశాసస్య వాచ. త్వం, నువ్వు, అధునా ఇప్పుడు, పిశాచస్య వాచ, ఆ పిశాచి యొక్క మాటల చేత. పిశాచి అంటే శివుడు అన్నమాట. ఇక్కడ ఎందుకు పిశాచి అయ్యాడు శివుడు? పిశాచులన్నీ తిరిగేటటువంటి అక్కడ ఉంటాడు కదా, దాని కైలాసంలో, శ్మశానంలో, అది వర్డ్ గుర్తురాటండి. శ్మశానంలో పిశాచాలన్నీ తిరిగేటటువంటి శ్మశానంలో ఉంటాడు కాబట్టి అతన్ని పిశాచి అనేసాడు. పిశాచస్య వాచ, పిశాచి, పిశాచి యొక్క వాచ, మాటలతోటి, కిం భ్రమసి, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు నువ్వు ఈ రకంగా తిరుగుతున్నావు అధునా ఇప్పుడు? అతని మాటలు నమ్మి, ఆ పిశాచి యొక్క మాటలు నమ్మి ఎందుకు ఇలా 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 నువ్వు తిరుగుతున్నావు? ఇన్ని దేశాలు, ఇన్ని దిక్కులు, ఇవన్నీ ఎందుకు పరిగెడుతూ నువ్వు ఉన్నావు? సందేహ చేత్, ఒకవేళ నీకు గనక సందేహం గనక ఉన్నట్లయితే, సందేహ చేత్, చేత్ ఇఫ్ నీకు ఏమన్నా గనక సందేహం ఉన్నట్లయితే, మధుక్తౌ, నేనే మాట చెప్తూ ఉండే, నా మాటలలో కూడా, నా మాటల్లో కూడా నీకు సందేహం. ఆ పిశాచి యొక్క మాటలు వినడం ఎందుకు? నువ్వు ఆ పిశాచి మాటలు పట్టుకొని ఊరంతా తిరగడం ఎందుకు? నేను చెప్పే మాటల్లో కూడా నీకేమన్నా డౌట్ కనుక ఉంటే, సందేహం కనుక ఉంటే, తవ కిము నా కరోషి అంగుళీం అంగ మౌలౌ అంగ, ఓ అబ్బాయి, ఓ వృకాసురుడా, కిం, ఎందుకని, తవ అంగుళీం మౌలౌ నా కరోషి, తవ అంగుళీం, తవ అంగుళీం, నీ అంగులినే, నీ అగ్రహస్తాన్నే, నీ చేతినే, మౌలౌ, నీ తలపైన, కిమున కరోషి, ఎందుకు పెట్టుకోవడం లేదు? నీకంత డౌట్ ఉంటే, అది ఇచ్చినటువంటి శాపం ఫలిస్తుందా లేదా అని నీకు అంత డౌట్ ఉంటే, అక్కడ ఇక్కడ ఎందుకు నీ తల మీద పెట్టుకొని చూడు, అది అసలు ఫలిస్తుందా లేదా అనేది అంత సందేహం ఎందుకు నీకు అని అతడికి అలాంటి మాటలు మాట్లాడాడు. తవ కిము నకరోషి అంగుళీం అంగ మౌలు, అంగ, ఓ అంగ, ఓ అబ్బాయి, నీ తలపైన నువ్వే చెయ్యి పెట్టుకొని చూడు, నిజమో కాదో నీకే తెలుస్తుంది కదా. ఆ పిశాచి మాటలు ఎందుకు నమ్ముతున్నావు? నమ్మి ఎందుకు అలా అంత అన్ని దిక్కులు పరిగెడుతున్నావు? ఇత్థం, ఈ విధంగా, త్వత్ వాక్యమూఢ, నువ్వు చెప్పినటువంటి ఈ మాటలు, వాడి ఆశుతోషుడు, వాడికి అంత కోపము తొందరగానే వస్తుంది, సంతోషము తొందరగానే వస్తుంది కదా. త్వత్ వాక్య మూఢ, నీ మాటలకు లో మూఢత్వము చెందినటువంటి వాడే, శిరసి కృతకరః, తలపైన చెయ్యి పెట్టుకున్నటువంటి వాడే, సహా అపతత్ చిన్నపాతం, సహా అతడు చిన్నపాతం, అపతత్ చిన్నపాతం, మొత్తం కింద నుంచి వేళ్లలో నుంచి పైకి తీసుకొచ్చి చెట్టును గనక కూల్చివేస్తే ఎట్లా ఉంటుందో అట్లా మొత్తం అపతత్, మొత్తం భస్మీకృతము అయిపోయాడు. భ్రంశః హ్యేవం
పరోపాసిత పరోపాసిత పాసితు అపి. కాబట్టి ఈ వృకాసురుడి కథని విన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఏంటి అని అంటే పర ఉపాసితు అపి, పరులను ఉపాసించేవారు, ఇతరులని ఉపాసించేవారు, సేవించేవారు, భక్తితో సేవించేటటువంటి వాళ్ళందరూ కూడా ఏవం భ్రంశ, ఈ విధంగానే భ్రష్టులు అయిపోతారు. శూలిన అపి త్వమేవ గతి, శూలిన అపి, ఈ శంకరుడికి కూడా, శూలి అంటే శంకరుడు, శంకరుడికి కూడా త్వమేవ గతి, నువ్వే గతి, నువ్వే పరమ గతి, నువ్వే శంకరునికి కూడా ఆశ్రయం. అతని యొక్క కష్టాన్ని తీర్చగలిసిన వాడివి కూడా నువ్వే. వాళ్ళకి ఎవరికో వరం ఇయ్యడము, ఆ వరం వల్ల కలిగినటువంటి కష్ట నష్టాలన్నిటినీ కూడా తీర్చవలసినటువంటి వాడివి నువ్వే. శూలినహాపి త్వమేవ గతి, ఆ శూలికి కూడా నువ్వే గతి. కాబట్టి కృష్ణుణ్ణి నమ్మండి, కృష్ణుణ్ణి ప్రార్థించండి అని చెప్పడం అన్నమాట. అదే అక్కడితోటి ఆ వృకాసురుడు కథ అయింది. ఇప్పుడు భృగు మహారాజు యొక్క భృగు మహర్షి యొక్క కథ. భృగుం కిల సరస్వతి నికటవాసిన తాపసాః త్రిమూర్తిషు సమాదిశత్ అధిక సత్వతాం వేదితుం అయం పునర్ అనాదరాత్ ఉదిత రుద్ధ రోషః విధౌ హరోపి చ జిహింసిషౌ గిరిజయా ధృతే త్వం అగాత్. భృగుం కిల సరస్వతి నికటవాసిన తాపస త్రిమూర్తిషు సమాదిశన్ అధిక సత్వతాం వేదితుం అయం పునర్ అనాదరాత్ ఉదిత రుద్ధ రోషే విధౌ హరే అపి జిహింసిషౌ గిరిజయా ధృతే త్వాం అగాత్. ఒకనొకసారి సరస్వతి నికటవాసిన తాపసాహ, సరస్వతి నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నటువంటి యజ్ఞయాగాదులు ఆచరిస్తూ ఉన్నటువంటి తాపస జనులు మొత్తం అందరూ కూడా సరస్వతి నది యొక్క నికట సమీపంలో వాసిన ఉన్నటువంటి నివసిస్తూ ఉన్నటువంటి ఆ తాపస్సులు అందరూ, తపస్వి జనులు అందరూ, మునులందరూ కూడా త్రిమూర్తిషు ముగ్గురులో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో అధిక సత్వతాం వేదితం భృగుం సమాదిశత్. అధిక సత్వత, ముగ్గురులోకి గొప్పవాడు ఎవరు, అధిక సత్వవంతుడు ఎవరు, సత్వరజస్తమో గుణములలో సత్వర గుణము కలిగినటువంటి వాడు ఎవరు. ఎందుకంటే ఉత్తమోత్తమైన సత్వరజస్తమో గుణములలో ఉత్తమోత్తమైనటువంటి గుణము సత్వ గుణము. ఆ సత్వగుణము కలిగినటువంటి వాడు ఎవరు, అధిక సత్వగుణం, అధికముగా. అందరిలో అన్నీ ఉన్నా కూడా మామూలుగా మనలో కూడా సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. సత్వరజస్తమో గుణాలు ఉన్నా కానీ అవి హెచ్చు తగ్గులుగా ఉంటాయి. కొంతమందిలో సత్వగుణం అధికంగా ఉంటుంది, కొంతమందిలో తమోగుణం అధికంగా ఉంటుంది, కొంతమందిలో రజోగుణం అధికంగా ఉంటుంది. అయితే ఈ ముగ్గురిలో త్రిమూర్తులలో ఎవరికి సత్వగుణం అధికంగా ఉంటుంది అని వేదితం తెలియగటానికి కొరకు భృగుం కిల సమాదిశత్. అప్పుడు అందరూ కలిసి ఒకనొకసారి భృగుం సమాదిశత్ కిల, ఒకసారి భృగు మహర్షిని ఆదేశించారట. మరి వాళ్ళందరూ కూడా తాపసులందరూ ఆదేశించినటువంటి విధంగా వాళ్ళందరి ఆజ్ఞ ప్రకారము భృగు మహర్షి బయలుదేరి వెళ్ళాడు ముల్లోకాలకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లోకాలకు ఎవరు గొప్పవారో తేల్చుకోవడానికి వెళితే అయం పునః అనాదరాత్ ఉదిత రుద్ధ రోష విధౌ. మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్తే ఇతడు ఈ భృగు మహర్షి పునః అనాదరాత్, అలా భృగు మహర్షి ఇంటికి వచ్చాడు, తన లోకానికి వచ్చాడు, వచ్చినటువంటి వాడిని ఆహ్వానించాలి, ఆదరించాలి, అతిథిని ఆదరించాలి కదా. అలా ఏమీ చేయకుండా అనాదరం చేసేటప్పటికీ
పునః అనాదరాత్. మళ్ళీ తిరిగి ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి అనాదరానికి ఉదిత రుద్ధ రోష, రోషము, కోపము, ఉదిత, చాలా అధికమైనటువంటి కోపం వచ్చింది. ఏంటి, నేను మహర్షిని, ఇక్కడికి వచ్చాను, అతిథినిగా వచ్చాను, అతిగా వచ్చినటువంటి వాడిని నన్ను ఆహ్వానించటము లేదే, తన ఇంటికి వచ్చినటువంటి వాడిని అని అధిక ఆ, కోపము కలిగి, ఆ కోపాన్ని రుద్ధ, దాన్ని అలానే ఆపుకున్నాడు. ఆపుకొని అతను ఏమి ఆ, ఆ, ఆపుకొని బయలుదేరేసి వచ్చేసాడు. అంటే మనకి మిగతా పురాణాల కథలలో ఏముంటుందంటే, అతనికి అంత కోపం వచ్చిన తర్వాత ఆ అదే ఉమ్, బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడా కూడా పూజలు ఉండవు అని శాపం ఇచ్చినట్టుగా మనకి కొన్ని కథల్లో ఉంటుంది. అదే కదా. హర హరే అపి, శివుని కూడా జిహింసిషౌ. ఆ శివుడేమో అతను మరి ఎప్పుడు చూసినా నృత్య కేళిలో మునిగి ఏ, ఉంటాడు. ఆ పార్వతీదేవితో కలిసి నృత్య కేళిలో మునిగి ఉన్నప్పుడు, ఆ నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఈయన వచ్చేటప్పటికి ఆ విఘ్నం కలిగి ఆటంకం కలిగించాడు అని జిహింసిషౌ, చంపివేయాలి, సంహరించాలి అని కోరుకుంటే గిరిజయ ధృతే, గిరిజ చేత పార్వతి ఆపివేసింది అతన్ని. అయ్యయ్యో, అతన్ని మహర్షిని చంపవద్దు అని ఆమె చేత ఆపివేయబడి, ధృతే ఆపివేయబడగా త్వాం అగాత్, ఇంకా మూడో వాడివైనటువంటి నీ దగ్గరకు వచ్చాడు. బ్రహ్మదేవుడు అధిక సత్వవంతుడు కాడు, తామసుడు. ఎందుకంటే అలా బద్ధకంగా పడుకొని ఉన్నాడు. నేను వచ్చాను, ఇంటికి వచ్చాను, కాస్త ఒక కప్పు కాఫీ ఇవ్వడం కానీ, ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టడం కానీ, ఏసీ వేయటం కానీ ఏమీ ఇవేవి లేవు. కప్పు కాఫీ, టిఫిన్, పలహారాలు, భోజనాలు ఇలా అంతా ఏమీ చేయకుండా అలా ఒక మొద్దులాగా కూర్చొని ఉన్నాడు తామస గుణంతో. శివుడి దగ్గరికి వెళ్తేనేమో శివుడు రజోగుణంతో సంహరించడానికే సిద్ధంగా వచ్చి ఉన్నాడు. సో ఈ ఇద్దరు కూడా ఫెయిల్డ్. సత్వరజ సత్వగుణం, అధిక సత్వగుణం ఎవరికి ఉంది అంటే ఇద్దరికి లేదని తేలిపోయింది. తేలిపోయి ఇక మూడో వాడైనటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, సుప్తం రమాంక భువి పంకజలోచనం త్వాం విప్రే వినిఘ్నతి పాదేన ముదో ఆ, ముదోత్థిత త్వం సర్వం క్షమస్వ మునివర్య భవేత్ సదా మే త్వత్పాదచిహ్నమిహ భూషణమిత్యవాది. ఈయన ఎప్పుడు మరి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటాడు కదా. సుప్త సుప్తం రమాంక భువి పంకజలోచనం త్వాం విప్రే వినిఘ్నతి పదేన ముదితోత్థః త్వం సర్వం క్షమస్వ మునివర్య భవేత్ సదా మే త్వత్పాదచిహ్నమిహ భూషణం ఇత్యవాది. సుప్తం రమాంక భువి, అక్కడ ఆ సమయంలో పడుకొని ఉన్నాడు ఆయన. బ్రహ్మదేవుడేమో సృష్టి చేసుకుంటూ ఉన్నాడు. ఆ శివుడేమో పార్వతితో కలిసి నృత్యం చేసుకుంటూ ఉన్నాడు. మరి ఆ, విష్ణుమూర్తి ఏమో రమా రమా అంకభువి సుప్తం, రమా అంకభువి, ఆ రమాదేవి లక్ష్మీదేవి ఒళ్ళో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. రమాంక భువి సుప్తం పంకజలోచనం త్వాం, నిన్ను పంకజలోచనుడు అయినటువంటి నిన్ను భార్య ఒడిలో పడుకొని నిద్రపోతున్నటువంటి వాడిని అసలు ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా ఆ టైంలో? అయినా సరే ఆ పంకజలోచనం త్వాం, ఆ పంకజలోచనుడు అయినటువంటి త్వాం నిన్ను విప్రే వినిఘ్నతి పాదేన విప్రే వినిఘ్నతి, ఆ విప్రుని చేత, ఆ బ్రాహ్మణుడి చేత, భృగువు చేత వినిఘ్నతి పాదేన, పాదేన కాలితోటి వినిఘ్నతి తన్నగా ముదిత ఉత్తిత త్వం, అలా భార్య ఒళ్ళులో పడుకొని నిద్రపోతూ ఉండంగా కాలితోటి
ఒక్క తన్ను తన్నితేటప్పటికి గుండెల మీద ఒక్క కాలు తన్ను తన్నినా ముదిత ఉత్తిత త్వం, నువ్వేమో చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఏదో పసిపిల్లవాడు తండ్రి దగ్గరికి పసిపిల్లవాళ్ళు వచ్చి నిద్రపోతున్నటువంటి తండ్రిని కాలితోటి చెయ్యితోటి తడిమి లేపిన విధంగా కాలుతో తట్టాడేమో అన్నట్టుగా ముదిత చాలా సంతోషంతో ఉత్తిత నిద్ర మేలుకున్నావు నువ్వేమో. లేచి ఇంకా సర్వం క్షమస్వ మునివర్య, ఓ మునివర్య సర్వం క్షమస్వ, నన్ను క్షమించు. ఇలా నువ్వు వచ్చేటప్పటికి నేను ఆదరంతో ఎదురు ఎదురు వచ్చి నిన్ను స్వీకరించుకొని తీసుకొని రాలేకపోయాను, నన్ను క్షమించు అంటూ మునివర్య భవేత్ సదా మే తత్ పాదచిహ్నం ఇహ భూషణం ఇది. ఇంకా ఏమన్నాడు, నన్ను క్షమించండి, నేను మీరు వచ్చేటప్పటికి లేచి సిద్ధంగా లేను, కానీ ఈ మీ పాద పాద పాదం నా గుండెలను తట్టిన మీ పాదము సదా ఎల్లప్పటికీ కూడా మే త్వత్ పాద చిహ్నం ఇహ భూషణం, త్వత్ పాద చిహ్నం, నీ పాదాల మరక, ఇక్కడ నా గుండెల మీద నువ్వు తన్నినటువంటి ఆ మరక, ఆ మచ్చ భూషణం ఇది, భూషణం భవేత్, భూషణంగా అవుతుంది ఇది అది అని పలికావు. నువ్వు ఎంత సౌమ్యమైనటువంటి మనస్సుతోటి చిత్తముతోటి ఈ నీ పాదం నా గుండెలకు తాకినటువంటి నీ పాదము, ఆ పాద ముద్ర, పాద చిహ్నము, ఆ పాద ముద్ర, పాద మచ్చ నాకు భూషణంగా అవుతుంది, నాకు అలంకారం అవుతుంది, నాకు అలంకరణం అవుతుంది అని క్షమించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆయన భృగు మహర్షి సహజంగానే నిశ్చిత్య తేచ సుదృఢం త్వయి బద్ధ భావాః సారస్వతాః మునివరాః దదిరే విమోక్షం త్వామేవాచ్యుత పునశ్చ్యుతి దోషహీనం సత్వోచ్చైకతాం ఏకతనుమేయ వయం భజామః. నిశ్చిత్య తే చ సుదృఢం త్వయి బద్ధ భావాః సారస్వతాః మునివరాః దదిరే విమోక్షం త్వామేవం అచ్యుత పునశ్చ్యుతిదోషహీనం సత్వోచ్చయైకత ఏకతనుమేవం వయం భజామః. అంచేత ఈ విధంగా అచ్యుతుడు కాబట్టి శివుడు మనని వదిలి వేయడు కాబట్టి అతన్నే మనం ఎప్పుడు కూడా భజించవలే. నిశ్చిత్య సారస్వత, సారస్వతులు అంటే సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు అందరూ కూడా సారస్వత మునివరాః, సారస్వతాః మునివరాః నిశ్చిత్య తే నిశ్చిత్య నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా. ఏమని అంటే సుదృఢం త్వయి బద్ధ భావాః, త్వయి నీ యందు బద్ధ భావాః సుదృఢం నిశ్చిత్య, నీ యందే అత్యధికమైనటువంటి భక్తిభావము కలిగినటువంటి వారిగా, స్థిరమైనటువంటి భక్తిభావము కలిగినటువంటి వారిగా వాళ్ళు నిశ్చయించుకున్నటువంటి వారి దధిరే విమోక్షం, దధిరే విమోక్షం. వాళ్ళకి మోక్ష కారకుడు ఎవరు అంటే ఈ పరమాత్మయే, ఈ విష్ణుమూర్తియే అని వాళ్ళు సుదృఢం నిశ్చిత్య, దృఢంగా నిశ్చయించుకున్నారు. త్వామేవం అచ్యుత, త్వామేవం అచ్యుత, ఓ అచ్యుత త్వామేవం పునః చ్యుతాది దోషహీనం. ఎంచేతనంటే నువ్వు చ్యుతి దోషహీనం, నువ్వు ఒక్కడివి చ్యుతి దోషహీనం, వదిలివేయటము అనేటటువంటి దోషము చేత లేనివాడివి, అటువంటి దోషం లేదు నీకు. నీవు ఎప్పుడు కూడా నువ్వు ఎవరినైనా పట్టుకుంటే వారిని వదిలివేస్తావు అనేటటువంటి దోషము నీ యందు లేదు. తర్వాత ఇంకా సత్వోచ్చయై ఏకతనుమేవా, సత్వోచ్చయై సత్వస్వభావానికి, సత్వరూపానికి, సత్వ గుణానికి, ఆ సత్వస్వరూపానికి
ఏకతనుమేవ, నువ్వు ఒక్కడివే. వాళ్ళు ఇద్దరు కూడా చూపించినదల్లా తామస గుణము, రజోగుణము. వాళ్ళలో కూడా సత్వగుణం ఉంది, కానీ ప్రధానంగా చూపించినది వాళ్ళు రజోగుణము, మరి ఇంకా తమో గుణము. నువ్వు చూపించినది సత్వ గుణము. సత్వ సత్వ సత్వోచ్చయ ఉచ్చయై, సత్వగుణం యొక్క గొప్పతనాన్ని, మాహాత్మ్యానికి ఏకతనుమేవ, నువ్వే ఒకటే ఒక ఆధారము. ఒకటే చోట మొత్తం సత్వగుణం అంతా కూడా ఒకటే చోట ఉన్నట్టుగా ఉన్నటువంటి నిన్ను తనుమేవ వయం భజామహ, అలా ఉన్నటువంటి నిన్ను వయం భజామహ, మేము సేవించేదము, మేము పూజించేదము అని ఆ దేవతలందరూ కూడా ఆ సారస్వతులందరూ కూడా, సరస్వతి నదీ తీరాన ఉన్నటువంటి మునులందరూ కూడా నిశ్చయించుకున్నారు. జగత్కృత్యాదౌ త్వాం నిగమ నివహైర్ వందిభిః ఇవ స్తుతం విష్ణోః సచ్చి సచ్చిత్ పరమ రస నిర్ద్వైత వపుషం పరమాత్మనం భూమన్ పశుపవనితా భాగ్య నివహం పరితాపశ్రాంత్యై పవనపుర పవనపురవాసిన్ పరిభజయే. జగత్సృష్ట్యాదౌ త్వాం నిగమ నివహైః వందిభిః ఇవ స్తుతం విష్ణోః సచ్చిత్ పరమ రస నిర్ద్వైత వపుషం పరాత్మానం భూమన్ పశువనితా భాగ్య నివహం పరితాపశ్రాంతై పవనపురవాసిన్ పరిభజే. జగత్సృష్ట్యాదౌ, ఓ పరమాత్మ, జగత్సృష్ట్యాదౌ, ఆ జగత్తు యొక్క సృష్టి యొక్క ముందరే, అంటే జగత్తు సృష్టి యొక్క ఆరంభము ఉన్నందే త్వాం నిన్ను నిగమ నివహైః వందిభిః ఇవ స్తుతం, వందిభిః వందిమాగదుల చేత, ఇంకా అంటే ఆ సృష్టి యొక్క ప్రారంభం అవుతూ ఉన్నటువంటి సమయంలోనే, ఆ సృష్టి ప్రారంభము, జగత్ ప్రారంభము సమయంలోనే వందిభిః వందిమాగదుల చేత, వందిమాగదులు అంటే వాళ్ళందరూ కూడా స్తోత్ర పాఠకులు, ఆ స్తోత్ర పాఠకుల చేత నిగమ నివహైః నిగమ నిగమ నివహః స్తుతం విష్ణు, ఓ విష్ణు, నిగమ నివహః, నువ్వే వేదముల చేత, ఆ వేదముల చేత నువ్వే జగత్ సృష్టి యందు స్తుతింపబడినటువంటి వాడవు. ఏమని స్తుతింపబడినటువంటి వాడవు నువ్వు అంటే సత్ చిత్ పరమ రస నిర్ద్వైత వపుషం పరాత్మానం భూమన్ అని ఎన్ని రకాలుగా నిన్ను వాళ్ళు స్తుతించారు. ఆ వేదముల చేత, వేదముల యొక్క స్వరూపమైనటువంటి నిన్ను ఆ వందిమాగదులందరూ కూడా మొట్టమొదటగానే జగత్ సృష్ట్యారంభంలోనే నిన్ను గురించి ఇలా నువ్వే సత్తువి, నువ్వే చిత్తువి. సత్ అంటే ఉన్నటువంటిది, చిత్ చైతన్య స్వరూపుడవు, పరమమైనది, అంతకన్నా మించినది లేనటువంటిది, రస రస రసమైనటువంటిది, అంటే రమణీయమైనటువంటిది, నిర్ద్వైత ద్వైతము లేనటువంటిది, అద్వైతమైనటువంటిది, వపుషం వపు శరీరము కలిగినటువంటిది, పరాత్మానం పరమాత్ముడవు, భూమన్ అన్ని చోట్ల వ్యాపించేవాడవు నువ్వు అని ఇన్ని రకరకాలుగా ఆ వందిమాగదులు స్తోత్ర పాఠకులు జగత్ ప్రారంభంలోనే నిన్ను గురించి స్తుతించారు. అటువంటి ఓ ప్రభువా, పశుప వనిత భాగ్య నివహం, ఈ అటువంటి పరమాత్మవు నువ్వు ఇవాళ రోజున ఇట్లా కృష్ణావతారంలో పశుప వనితా భాగ్య నివహం,
పశుపవనితలు ఆ వే- గోపికా గోపికా స్త్రీల యొక్క భాగ్యం అంతా కూడా ఆ బ- మోస్తున్నటువంటి వాడే, భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి వాడే. ఆ గోపికా స్త్రీలకు ఆ, తగినటువంటి భాగ్యము, సంపద, అదృష్టాన్ని కలిగిస్తున్నటువంటి ఏ, వాడవై పరితాప శాంత్యై, పరితాపాన్ని అంతటిని కూడా తొలగించే వాడివై ఉన్నట్టి ఓ పవనపుర వాసిన్, వాసి అయినటువంటి శ్రీకృష్ణుడా, పరిభజే, నిన్ను నేను పరిభజే, సేవిస్తాను, నిన్నే నేను సేవిస్తాను. ఎందుకంటే నువ్వు సత్, చిత్, పరమ, రస, నిర్ద్వైత, పరాత్మ, భూమన్, ఇటువంటివన్నీ గుణాలు, సద్గుణాలు కలిగినటువంటి వాడువు. సత్తు యొక్క ఏకైక రూపానివి ఆ నువ్వే. కాబట్టి అలాంటి పరమాత్మమైనటువంటి నిన్ను నేను పరిభజే, నేను సేవించుకుంటాను. నా రోగాన్ని నువ్వు తొలగించవయ్యా అని ప్రార్థించుకుంటూ ఈ 89వ దశకాన్ని పూర్తి చేశారు శ్రీ నారాయణ భట్టాత్రి.